సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ జగత్ యొక్క స్వభావ నిరూపణ త్రిపుర రహస్య జ్ఞాన ఖండసారం నుంచి మనం తెలుసుకుంటున్నాం. జగత్ స్వభావ నిరూపణం. సో లెట్ ఇస్ గో టు ద టాపిక్. ఇక్కడ క్వశ్చన్ పరశురాముడు వేసిన ప్రశ్నకు సమాధానం దత్తాత్రేయులు వారు చెప్తారు. ప్రశ్న ఏంటి సుదీర్ఘంగా చూద్దాం. అద్భుతమైన హేమచూడుని కథను విని భార్గవరాముడు తనకు తోచిన సందేహములను దత్తాత్రేయునితో ఇట్లా చెప్పాడు. భగవానుడా, నువ్వు చెప్పిన ఈ జ్ఞానం మహా అద్భుతంగా ఉంది. కానీ ఇది అనుభవమునకు విరుద్ధంగా అసాధ్యంగా నాకు తోచుతున్నది. దృశ్యంగా కనిపిస్తున్న ఈ జగత్తంతయు దృక్కు మాత్రమే ఎట్లగుతుంది? ఇలా లోకంలో కనిపించడం లేదు. చూచుచున్నవాడు వేరుగా, వానిచే చూడబడుతున్న దృశ్యములైన పదార్థములు వేరుగాను ఉన్నాయి. చూసేది వేరే ఉంది, చూడబడేది వేరే ఉంది. మీరు చెప్పునది కేవలం మీ యందున్న శ్రద్ధ చేత నమ్మవలసి ఉన్నది. దృశ్యము వదిలి దృక్కు మాత్రమే గ్రహించుట ఎవనికిని అనుభవం నందు లేదు. ఇది ఏ విధంగా సహేతుకంగా కుదరటలేదు. ఇది మనసునకు ఎట్లు పట్టును? దీనిని మీరు సకల విధముల దయతో బోధింపవలను. దట్ ఇస్ ద క్వశ్చన్. సుదీర్ఘంగా ఆయన డౌట్లు వ్యవహారం. దత్తగురువు ఇట్లా చెప్పారు. భార్గవ, దృశ్యం యొక్క తత్వమును చెప్పెదరు వినుము. మనకు కనిపించుచున్నది అది అంతయు మన యొక్క దృక్కే, అంటే యాటిట్యూడ్. దృక్ అంటే యాటిట్యూడ్. బుద్ధుని యొక్క అష్టాంగ మార్గంలో రైట్ యాటిట్యూడ్, సరైన దృక్పథం అంటారు కదా, అదే దృక్కే. దానికన్నా భిన్నంగా లేదు. దీనికి హేతువును చెప్పేదను శ్రద్ధతో విను. మనము చూచుచున్న ప్రతి పదార్థము ఏదో ఒక కారణం నుండే పుట్టి కార్యమవుతుంది. కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటే అక్కడ కర్మ. మట్టి కారణము, దాని నుండి పుట్టున్నది కార్యము. కొత్తగా కనిపించుటయే పుట్టుట. మట్టియే కుండ యొక్క ఆకారముతో కొత్తగా కనిపించినప్పుడు కుండ పుట్టింది అనుకుంటున్నాం. ఇట్లు పదార్థములు ప్రతిక్షణము కొత్తగా కనిపించుచుట వలనే జగత్తు భాషిస్తుంది. కుండ కనిపించినప్పుడు, కుండ యొక్క ఆకారములో రేగుపళ్ళు కనిపించినప్పుడు వాని యొక్క ఆకారము మన విజ్ఞానమునందు రూపొందుతున్నవి. అసలు మన విజ్ఞానము అఖండము, అన్డివైడెడ్, ఏకరూపము అని దాని యందు ప్రతిక్షణము కొత్తగా భాషించుతున్న పదార్థముల యొక్క ఆకారము వలన ఈ జగత్తు మనకు ఇట్లు కనిపించుతున్నది అని కొందరు అంటారు. మట్టి యందు కుండ, చట్టి, మూకుడు మొదలు ఎన్ని పదార్థములు మనం కొత్తగా చూస్తున్నాము. మట్టిగానే అఖండంగా ఏకరూపంగా ఎట్లున్నదో అట్లే విజ్ఞానమునందు కూడా ఎన్నో ఆకృతులు తోచుతున్నవి. మన విజ్ఞానం మాత్రం ఎప్పుడూ అఖండంగా ఏకరూపంగా ఉంది. మరికొందరు స్థిరములు, చరములు అను పదార్థముల యొక్క సముదాయమే స్థిరము, చరము అంటే స్థిరంగా ఉంది, కదలకుండా ఉంది. చరం అంటే కదిలేది అని, అది ఆ సముదాయమే జగత్ అని అంటారు. ఆకాశము మొదలగు పదార్థములు స్థిరములు, కుండలు మొదలగునవి చరములు. ఎక్కడ కావాలంటే అక్కడ పట్టుకుపోతామని ఎలా చెప్పినా కూడా మొత్తం మీద ఈ జగత్తు పుట్టుక కలది అనుట నిశ్చితము. ఈ విషయమున కారణములతో సంబంధము లేక ఏ కార్యము పుట్టునని, అట్లు పుట్టుటయే దాని స్వభావం అని, జగత్తు కూడా అట్లే కారణం లేకుండా దాని స్వభావం చేత పుట్టుచున్నదని కొందరు చేయుచున్న వాదము
సమంజసము కాదు. ఎందువల్ల అంటే మట్టి అనే కారణంతో సంబంధం లేకుండా కుండ పుట్టునని చెప్పినచో మట్టి నుండి వస్త్రం కూడా పుట్టవచ్చు అని చెప్పాలి. అట్లు చెప్పుట కుదరదు. మరియు మట్టి ఉన్నప్పుడే కుండ ఏర్పడుట, మట్టి లేనప్పుడు కుండ ఏర్పడకుండుట ప్రసిద్ధమే. కావున కారణము లేకుండా కార్యము పుట్టదు. మరి ఒక్కొక్కప్పుడు ఆకస్మికంగా శుభములు, అశుభములు వచ్చి పడుచున్నవి. వానికి ప్రత్యక్షంగా ఏదియూ కారణం కనిపింపదు. అట్టి ఎడల కారణం లేకుండా కార్యం పుట్టదు అని చెప్పుట పొసంగదు అని స్వభావవాది అన్నచో ఆ మాట కూడా నిలవదు. ప్రాయకంగా ప్రతి కార్యమునకు మనకు తగిన కారణం కనిపించుచుండగా ఎక్కడేని ఒకానొక కార్యమునకు కారణం కనిపింపకపోతే అది మనకు తెలియకపోయినను ఉన్నదనియే చెప్పవలెంగాని లేదనుట వీలు లేదు. శరీరంపై గెడ్డ లేచినప్పుడు దానికి కారణమైన రక్తదోషం మనకు కనపడదు. అయినను గెడ్డను బట్టి దానికి కారణం గ్రహిస్తాం. అట్లే శుభమో అశుభమో వచ్చినప్పుడు దానికి ఇప్పుడు కారణం మనకు కనిపింపదు. పూర్వమెప్పుడో చేసిన పుణ్యమో పాపమో కారణముగా ఉన్నదని గ్రహింపవలెను. అది కనిపింపనంత మాత్రాన లేదని చెప్పడానికి వీలు లేదు. అది కూడా కాకుండా లోకములో ఎల్లరూ తగిన కారణములు అవలంబించి కార్యములు సాధించుకొనుచున్నారు. రాజు సేవ చేసినవాడు రాజు వలన సంపదను పొందుతున్నాడు. రాజు సేవ ఏం చేస్తున్నాడు? రాజు సేవ చేసిన వాడు రాజు వలన సంపదలను పొందుతున్నాడు. రాజుకు సేవ చేసినవాడు ఎక్కడేని ఒకానొకడు అట్లు పొందకుండినచో కారణము సేవ సమగ్రంగా లేదని చెప్పవలె. అట్టుగాక కార్యమునకు తగిన కారణం ఉండనక్కర్లేకున్నదనచో లోక ప్రవృత్తియే కుదరదు. కావున కారణము లేకుండా ఆకస్మికంగా ఏ కార్యము పుట్టదు. అంటే యాక్సిడెంటల్గా ఏది జరగదు. జగత్తులో ప్రతిదీ సకారణంగా పుట్టునే కాని నిష్కారణముగా పుట్టదు. అందువలన స్వభావవాదం అంటే మెటీరియలిజం లేకపోతే ఫీలింగ్ అసమంజసం. ఓకే. కొందరు జగత్తును కార్యము పరమాణువుల పుట్టునని జగత్తు అనే కార్యం ఎక్కడి నుంచి పుడుతుంది? పరమాణువుల వలన పుట్టునని ఇట్లు చెప్తున్నారు. అత్యంత సూక్ష్మములైన అగోచరములైన పరమాణువులు సృష్టికి పూర్వమైన శక్తివంతములై స్థిరములై ఉండును. సృష్టి యొక్క ఆరంభమునందు పరిపక్వమైయున్న జీవుల యొక్క కర్మ సహకారముతో ఈశ్వరుని ఇచ్చ వలన ఆ పరమాణువుల యందు క్రియ అంటే మూమెంట్ ఆర్ యాక్షన్ అనేది ఆరంభమవుతుంది. ఆ క్రియ వలన రెండేసి పరమాణువులు ఆటమ్స్ ఒక్కొక్క జంటగా సంయుక్తములగును. ఆ ద్వయ కణములలో అంటే ఆ మొలిక్యూల్స్ ఆఫ్ 2 ఆటమ్స్ లో మరలా ఈశ్వరుని ఇచ్చ వలనే క్రియ ఆరంభమవుతుంది. అప్పుడు మూడేసి ద్వకణములు సంయుక్తములై త్రసరేణువులు అంటే కాంపోనెంట్ ఆఫ్ 3 మొలిక్యూల్స్ ఆర్ 6 ఆటమ్స్ రూపొందుతాయి. కిటికీలో నుండి ప్రసరించు సూర్యకిరణములందు గోచరించు సూక్ష్మ కణములను అంటే పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ని త్రసరేణువులు అంటారు. డస్ట్ పార్టికల్స్. అట్టి త్రసరేణువులు సంయోగం వలన క్రమముగా నీరు, నిప్పు మొదలైన కార్యములు పుట్టుచున్నవి. ఈ జగత్తు యొక్క స్వభావ నిరూపణ ఇదంతా అన్నమాట. కారణములైన పరమాణువుల కన్నా కార్యములైన పదార్థములు భిన్నములు. నశించిన తర్వాత పదార్థములు కుందేటి కొమ్ము వలె
అత్యంతము అసత్తుగును. నాన్ ఎగ్జిస్టెంట్‌గా అంటే కనపడవు ఇంకా. ఈ పరమాణవాదం కూడా సమంజసం కాదు. ఇలా చెప్తున్నారన్నమాట. ఇట్లా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. ఇది కూడా సమంజసం కాదు అంటున్నారు దత్తగురువు. కుండ పుట్టక పూర్వము మట్టి ఉంది. కుండ తాను పుట్టక పూర్వం లేదు. నశించినంత తర్వాత లేదు. కావున అసత్తు. దానికి కారణమైన మట్టి పరమాణువులు అసత్తు కాదు. సత్యమైన పరమాణువుల నుండి అసత్యమైన కుండ ఇట్లు పుట్టును. ఒక పదార్థమునందే కుండ ఉండుట లేకపోవుట అను విరుద్ధ ధర్మములు ఎట్లుండును? తెల్లగానున్న వస్తువు నల్లగా కూడా ఉండుననుట అసంబద్ధం కదా! వెలుగు, చీకటి ఒకటి కానేవు కదా! కానేరవు కదా! అట్లు విరుద్ధ ధర్మములు ఒక పదార్థమునందే ఉండునన్నచో, ఇంకా ఏ పదార్థం కూడా తనకు స్వంతమైన ధర్మముతో ప్రత్యేకంగా నుండునని చెప్పుటకు వీలుండదు. కావున అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే నాయితి అంటే ఒకటి ప్రతిపాదన చేసి ఇది ఈ విధంగా అనుకుంటారు. ఇది గూడా కాదు. నాయితి అని తోసివేస్తున్నారు. కావున పరమాణువుల వలన వానికన్నా భిన్నమైన కార్యము పదార్థముగా పుట్టునని చెప్పుటకు వీలు లేదు. మరియును పరమాణువులు అచేతనము. వాని యందు ఈశ్వరుని ఇచ్చ వల్ల క్రియ ఎట్లు కలుగును? లోకములో ఎవని ఇచ్చ మాత్రం చేతనే ఏ అచేతన పదార్థమునందును క్రియ పుట్టుట లేదు. అట్టిది సంభవం అయినచో రాజు యొక్క ఇచ్చ మాత్రంగానే ఆయన యొద్ద ఉన్న అన్ని ఆయుధాలు బయలుదేరిపోయి శత్రువును సంహరించి తిరిగి వెనక్కి రావాలి కదా! కావున ఈశ్వరుడి ఇచ్చ వలన పరమాణువులందు సృష్టి ఆరంభమగుట అనుట కూడా యుక్తముగా లేదు. ఇంకా మరికొందరు ఇలా చెప్తున్నారు. సత్వగుణము, రజోగుణము, తమో గుణముల యొక్క సామ్య వ్యవస్థయే స్టేట్ ఆఫ్ ఈక్విలిబ్రియమే ప్రకృతి అని. అది ఏ ఆ గుణముల యందు కలుగునట్టి వైషమ్యము వలన అనగా హెచ్చుతగ్గుల వలన జగత్తుకు పరిణమించుచున్నది అని. ఈ పరిణామవాదం కూడా క్యాన్సిల్ అయింది. యుక్తం కాదు. ప్రకృతి జడం. దాని యొక్క సామ్య వ్యవస్థ యందు వైషమ్యం కలుగుటకు హేతువేమిటి? అట్లే ప్రళయము సంభవించినప్పుడు ఆ వైషమ్యము పోయి సమస్థితి కలుగుట హేతువేమి? లోకములో బండి, యంత్రము మొదలుగు అచేతనములు చేతనుండు నడుపుట కలదు. బండి తనంతట తాను నడవదు కదా! తోలాలి కదా ఎవడొకడు. అలాగా. కానీ అచేతనము తనంతట తాను మార్పు నొందట ఎచ్చటను లేదు. కావున జడమైన ప్రకృతి జగత్తునకు కారణమనుట కుదరలేదు. ఇంకా జగత్తునకు కారణము నిశ్చయించుట వేదమే ప్రమాణము కాని ఇతరము కానేర. మనకు జ్ఞానం కలిగించుటలో మొదట ప్రమాణం ప్రత్యక్షము. జ్ఞానం కలిగేదంటే ప్రత్యక్ష ప్రమాణాలు చూస్తాం. ఇంద్రియముల వలన ఇది ఇల్లు, వీడు రాముడు మొదలుగు సన్నిహితములైన విషయములు గూర్చి మనం పొందు జ్ఞానము ప్రత్యక్ష ప్రమాణం. ఆ జ్ఞానములలో ఒక దానిని బట్టి వేరొక విషయమును ఊహించి పొందుట అనుమతి. అనుమతి అంటే అదొక ప్రమాణం. అనుమాన ప్రమాణం అంట. అనుమతి ప్రమాణాన్ని మరొక ప్రమాణం అనుమాన ప్రమాణం అంట. దానికి ఉదాహరణ ఒక దానిని బట్టి వేరొక దాన్ని ఊహించుకోవడం. ఏమిటయ్యా దానికి ఎగ్జాంపుల్ అంటే పొగ ప్రత్యక్షంగా కనిపించుతున్నప్పుడు ఆ పొగ ఉన్న ప్రదేశమున నిప్పు ఉందని ఊహించుట అనుమాన ప్రమాణం. దానికి తెలుగు భాషలో మరొక పేరు అనుమితి అని. ఈ రెండు ప్రమాణములను జగత్తు యొక్క కారణమును గ్రహించుటకు ఉపయోగింపవు. ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణం. ఈ రెండు జగత్తుకు సంబంధం లేదు. జగత్తు యొక్క ఆరంభం ఎవని ఇంద్రియములకు సన్నిహితము కాదు. అందువలన జగత్తు యొక్క కారణము మనకు ప్రత్యక్షం కాదు. అందువల్ల ప్రత్యక్షం మీద ఆధారపడి అనుమాన ప్రమాణం కూడా దాన్ని గ్రహించుటకు సాధనము కానేరదు. కావున ఈశ్వర ప్రవర్తితమైన
ఈశ్వర ప్రవర్తితమైన ప్రవర్తితమైన వేదమే ప్రమాణముగా మనము దానిని గ్రహింపవలసి ఉన్నది. జగత్ సృష్టి యొక్క ఆరంభమునందు ఈశ్వరుడుననుటకు ఏమి ప్రమాణమున్నది? మళ్ళా ఆ లోకములో ప్రతి కార్యము చేతనుండైన కర్త వలనే ఏర్పడుచున్నది. అట్లే జగత్తు కూడా అయిన కర్త వలనే ఏర్పడుచున్నదని గ్రహించవచ్చు. జగత్తు సామాన్య కార్యం కాదు. అది అచింత్యం, అంటే అన్ఇమాజినబుల్. అట్టి జగత్తునకు కర్త అయిన ఈశ్వరుడు అచింత్యము అయిన శక్తి, అంటే అన్ఇమాజినబుల్ పవర్ కలవాడే అవుతాడు. ఆయన యొక్క వాక్కులే వేదములు. వాని వలననే మనము తత్వమును తెలుసుకోవలేము. ఆయన సర్వశక్తిమంతుడు, ఆమ్నిపొటెంట్, సర్వజ్ఞుడు, ఆమ్నిషియంట్ అగుటచే వేదములు సకల శాస్త్రములలో శ్రేష్టములు. అవి ఏ ఇతర ప్రమాణముల చేత కుంటుపడం. అట్టి వేదములందు సృష్టికి పూర్వము మహేశ్వరుడొక్కండే ఉండెనని, ఆయన తన స్వతంత్రం యొక్క మహిమ వలనే పదార్థముతో, అంటే మ్యాటర్ని పని లేకుండా తన స్వరూపం నుండే విలాసంగా జగత్తు అను చిత్రమును భాషింపజేసినని చెప్పబడి ఉన్నది. స్వప్నమునందు మనకొక దేహము కల్పింపబడుచున్నది, అస్ట్రల్ బాడీ. అప్పుడు ఆ దేహమే నేను అని వ్యవహరించుచున్నాను. అట్లే మేలుకొని ఉన్నప్పుడు కూడా మనసు ఏవో ఊహలు చేయుచున్నప్పుడు ఆ ఊహాలోకమునందు కూడా మనకు ఒక దేహం ఏర్పడుచున్నది. అప్పుడు కూడా ఆ దేహమే నేనని వ్యవహరిస్తున్నాను. ఆ విధంగానే ఆ పరమేశ్వరుండు కూడా విలాసంగా తాను భాషింపజేయుచున్న జగత్తు తానుగా వ్యవహరించుచున్నాడు. మనకు ఊహాలోకంలో కనిపించుచున్న శరీరము స్వప్నంలో ఉండదు. స్వప్నంలో కనిపించుతున్న శరీరము జాగృతిలో ఉండదు, మేలుకున్న తర్వాత ఉండదు. కావున ఆ శరీరములు మన స్వరూపము కావు. బట్ వి ఫీల్ దట్ ఈస్ డిఫరెంట్. అట్లే పరమేశ్వరునికి విలాస కల్పితమైన ఈ జగత్తు ప్రళయకాలమునందు ఉండదు. కావున ఇది ఆయనకు స్వరూపము కాదు, అంటే నా ఇది అని ఇది కూడా తోసేశారు. ఎన్ని దేహములు మారుచున్నను ఆ దేహములన్నింటినీ చూచుచున్న దృక్కు మాత్రమే. ఎందుకంటే దృక్కు కదా మెయిన్ యాటిట్యూడ్, రైట్ యాటిట్యూడ్. దృక్కు మాత్రమే, దృక్కును బట్టి దృశ్యం అన్నారు కదా. చూచుచున్న దృక్కు మాత్రమే నీ స్వరూపమైనట్లు విలాస మాత్రమైన జగత్తు ప్రళయములో నశించినప్పుడు మిగిలియుండు దృక్కు మాత్రమే పరమేశ్వరుని స్వరూపం. ఆ దృక్కునందే ఆయన చేత ఈ జగత్తు ఒక చిత్రంగా అంటే ఒక బొమ్మలాగా భాషింపజేయబడుచున్నది. చిత్రకారుడు చిత్రీకరించిన చిత్రములాగా అన్నట్టు ఈ సృష్టికి పూర్వము దృక్కు తప్ప రెండవది ఏదీ లేదు. అట్టి ఎడల జగత్తు అను నీ చిత్రము దృక్కునందు తప్ప ఎచ్చటా భాషించట లేదు. దృక్కే చైతన్యం, కాన్షియస్నెస్. దృక్కే చైతన్యం, కాన్షియస్నెస్. అది లేకుండా ఎప్పుడైనను ఎక్కడైనను ఏదైనాను ఎట్లు ఉంటుంది? ఒక చోట ఎచ్చటనైనను నువ్వు చైతన్యం లేదని చెప్పుచుందువేని ఆ ప్రదేశమే ఉండదు. ఎందువలన అంటే చైతన్యం వలనే సకల మూలనకు ఉనికి, అంటే ఎగ్జిస్టెన్సీ అనేది వచ్చి. ప్రకాశము అంటే అపీరియన్స్ ఉంది, ఎగ్జిస్టెన్స్ అండ్ అపీరియన్స్. దీనివల్ల ఆ చైతన్యం లేకపోతే ఎగ్జిస్టెన్స్ లేదు, ప్రకాశం అంటే బయట అపీరియన్స్ లేదు. నీకును పరమేశ్వరునికి స్వరూపమై సర్వవ్యాపంగా ఉన్న చైతన్యం లేదని ఎట్లు చెప్పగలవు? కావున పరము అంటే సుప్రీం, కేవలం అబ్సల్యూట్ అయిన ఈ చైతన్యమే
సకల జగత్తు యొక్క సుప్రీం అబ్సల్యూట్ అన్నమాట. పరము కేవలము ఆ చైతన్యం యొక్క సకల జగత్తు యొక్క ఉనికికి ఆధారమై, కాజ్ ఆఫ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద యూనివర్స్, సర్వవ్యాపకమై అంటే ఆల్ పర్వీడింగ్ అంటే ఓమ్ని ప్రెజెన్స్, పూర్ణమై అంటే ఇండివిజబుల్, దాన్ని డివిజన్ చేయలేం, ప్రకాశించుతున్నది. సముద్రం లేకుండా తరంగములు, సూర్యుడు లేకుండా ఎండ ఎట్లుండదో అట్లే చైతన్యం లేకుండా జగత్తు ఉండదు. ఎవని యందు ఈ జగత్తు భాషించుచున్నదో ఆ మహాదేవుని యొక్క శుద్ధ చైతన్యమే అంటే ప్యూర్ కాన్షియస్ స్వరూపము. అంటే శుద్ధ చైతన్యమే స్వరూపము, ప్యూర్ కాన్షియస్నెస్. సృష్టికి పూర్వమే ఆ దేవుండే ఉన్నాడు. చరాచరమైన ఈ జగత్తు ఆయన వలనే పుట్టి ఆయన యందే ఉండి తొదుకు ఆయన యందే విలీనమగుచున్నది. ఇది వేదముల యందు ప్రసిద్ధమైన విషయము. ప్రత్యక్షంగా గాని ఊహచేత గాని తెలుసుకొనుటకు సాధ్యం కాని విషయములందు మనకు వేదమే ప్రమాణం. సర్వజ్ఞుడైన ఈశ్వరుడిచే చెప్పబడినదగుటచే మనకు అగోచరములైన సకల విషయములందు ఆ వేదమే ప్రమాణం. దానిని కాదనంగలిగినది మరి ఒకటి లేదు. ఎందువలన అంటే మణులు మంత్రములు మొదలుగు వాని యొక్క మహాఫలమును గుర్చి అల్పమైన ప్రజ్ఞ గల మానవుడు తెలుసుకొనలేడు. రైట్. సమస్త జగత్తును గురించి మానవులు ప్రజ్ఞకు అగోచరములైన విషయములకు బోధించుచున్న వేదమే సర్వజ్ఞుడైన ఈశ్వరుల చేతే చెప్పబడినదనుట నిశ్చితము. ఈ జగత్తు యొక్క సృష్టికి పూర్వము దేవుండొక్కండే ఉండినని, పూర్ణము అంటే కంప్లీట్, స్వచ్ఛము అంటే న్యాచురల్, నాట్ అబ్టైన్డ్ ఫ్రమ్ ఎనీ కాజ్ అయిన స్వతంత్రము, పవర్ ఆఫ్ ఫ్రీ విల్ కలవాడగుటచే ఆ దేవుడు ఏ ద్రవ్యము లేకుండానే సమస్త జగత్తును సృష్టించాడు. కుంభరివానికి కుండ చేయుటకు మట్టి కావలసినట్లు ఆయనకు ఏ ద్రవ్యం అక్కర్లేదు. అదనమాట. నాట్ అబ్టైన్డ్ ఫ్రమ్ ఎనీ కాజ్, ఏ కారణము అక్కర్లేదు. చైతన్య రూపమైన తనయందే ఆయన గోడ మీద బొమ్మను వలె ఈ జగత్తును భాషింపజేస్తున్నాడు. ఈశ్వరుడు అంతటను నిండి పూర్ణుడై ఉండుట చేత, అంతటను నిండి అంటే ఆల్ పర్వేడింగ్, ఆయనకు భిన్నంగా ఎరుపల వేరుక తావు లేనే లేదు. ఉన్నదంతా అఖిలము నీవే, హరిపుండరీకాక్ష అన్నట్టు అఖిలము మొత్తం అంతా నీవే. అంటే నీవే ఉన్నావంటారు, నీవే. ఇక్కడ నేను అనేది ఉండదు, నువ్వు వేరు నేను వేరు, ఇది అందరూ ఉండదు. అన్ని బియాండ్ వెళ్తుంది ఇక్కడ సబ్జెక్ట్. కావున ఈ జగత్తు ఆయన యందే భాషించుచున్నది. చైతన్యమే ఆయన అగుటచే ఆయనకు భిన్నంగా ఎచ్చటను ఏది ప్రకాశించుటకు వీలు లేదు. అద్దమునందు ప్రతిబింబం వలె ఈ జగత్తు ఆయన యందు కనిపించుచున్నదనుట సర్వ విధములా సమంజసం. ద్రవ్యమేదియూ లేకుండగానే సంకల్పం మాత్రం చేతనే యోగి పదార్థములను ఎట్లు భాషించుచున్నాడో ఈశ్వరుడును అట్లే తనయందు జగత్తును భాషింపజేయుచున్నాడు. కావున ఈ సృష్టి యొక్క సంకల్ప నగరంలో సమానమునుట ఎల్లరుకును సమ్మతం. భార్గవ, దీనిని నీ అనుభవం అనుసరించి కూడా విచారించు. ఇమాజిన్, నువ్వు ఆలోచించినప్పుడు నీ మనసునందు ఎంతో మంది వ్యక్తులు వారి చేత గ్రహింపబడుచున్న ఎన్నో పదార్థములు గోచరింపుచున్నవి. సో మై డియర్ ఫ్రెండ్స్, వారి చేత గ్రహింపబడుచున్న ఎన్నో పదార్థములు గోచరించుచున్నవి. అది ఏ లోకమే కదా, అది ఒక లోకమే కదా. ఆ లోకమునందు స్త్రీలు, పురుషులు, నదులు, కొండలు మొదలగు ఎన్నో భేదములు కనిపించుచున్నవి.
ఎన్ని భేదములున్నను ఆ లోకమంతయు కేవలం మనోమయమే. అబ్సల్యూట్లీ ఏ పేస్ ఆఫ్ ది మైండ్. మనసునందే పుట్టి అంటే పుట్టి అదే అందే ఉండి దాని యందే లీనమగుచున్న ఈ ఆయా ఆలోచన ప్రపంచం అంతయు కేవలం మనోరూపమే. అట్టే దేవుని యందు పుట్టి అందే ఉండి ఆయనందే లీనమగుచున్న ఈ ప్రపంచం కూడా కేవల శివరూపమే. చైతన్యమే శివుని రూపం. చైతన్యమునకు శరీరము లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇలా ఇది చాలా సుదీర్ఘమైనది. ఈ సుదీర్ఘమైన అంశం మళ్ళా రేపు కొనసాగిద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్ ది మాస్టర్స్. హ్యాపీ డే టు యూ ఆల్. హ్యాపీ యోగా డే ఆర్ సంథింగ్. ఫాదర్స్ డే అని కూడా కొంతమంది రకరకాలుగా అంటున్నారు. ఐ డోంట్ నో వాట్ ఈస్ ఇట్ రియాలిటీ. 21st ఈస్ యాక్చువల్గా యోగా ఇంటర్నేషనల్ డే. సో థ్యాంక్ యూ. ఇఫ్ యూ బుక్ ఇంకా ఉంది, మనం ఇంకా చెప్పుకుంటాము. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, ఎందుకంటే ఈ యొక్క జగత్ స్వభావం మీద విస్తారంగా దత్తగురువు బోధిస్తున్నారు. ఆ బోధ మనం అవగాహన చేసుకోవాలి. మరి ఎక్కువ బోధించిన తెలుసుకోవాలకున్నా ఎంతవరకు మనం స్థిరమవుతాము అనే విషయాలు ఇంపార్టెంట్. సో మెడిటేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫౌండేషన్. ఆ మెడిటేషన్ అంటే నాన్ డూయింగ్నెస్. అండ్ ది నేమ్ వాట్ వీఆర్ డూయింగ్ అదర్ థింగ్స్ ఆర్ నాట్ మెడిటేషన్. ధ్యానము ఫౌండేషన్ అనేది నాన్ డూయింగ్నెస్. అక్కడ నువ్వేం చేయవు. మెడిటేషన్లో ఎరుకతో ఉంటావు. బీ మైండ్ఫుల్నెస్, అవేర్నెస్. ఆ ఎరుకతో ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. అవేర్నెస్, లివింగ్ ఇన్ ద మూమెంట్. అప్పుడే మన పనిలో ఏమి ఉంది, ఏమి ఉన్నాయి, ఏమి అవరోధాలు ఉన్నాయి, ఏమి అబ్స్టికల్స్ ఉన్నాయి, వాటిని ఏ విధంగా తొలగించవచ్చు అని అవేర్నెస్లో ఉంటేనే మనకు తెలుస్తుంది. హూ మస్ట్ బి నో థై సెల్ఫ్ అనే పాయింట్ మీద నడుస్తుంది. సో లెట్ us have different concepts and different issues. సో థింగ్ ఈజ్ సేమ్ థింగ్. మనం సత్యం తెలుసుకోవడం మీదే అంతా ఉంది. థ్యాంక్ యూ మాస్టర్స్. హ్యాపీ డే. బై బై. నౌ వీఆర్ క్లోజింగ్ ద బుక్. అంటే ఇక్కడ ఒక కామెంట్ పెట్టాను. ప్లీజ్ సజెస్ట్ ఆర్ చూజ్ నెక్స్ట్ బుక్ అని చెప్పి మాస్టర్స్ అని అడిగాను. నేను కామెంట్స్ రూపంలో తర్వాత అయినా మీరు నాకు కామెంట్స్ మెసేజ్ పెట్టచ్చు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.